ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం. ఇది ఆగుతుందా? మళ్ళీ కొనసాగుతుందా? అసలు ఆ యుద్ధం అంటే లోపల ఏం జరుగుతుంది? ఏం అర్థం కావట్లేదు. ఒక పక్క ఇరాన్, ఇజ్రాయెల్ ఏమో దాడులు, ప్రతిదాడులు చేసుకుంటూ ఉన్నారు. మరొక పక్క అమెరికా విధించిన 5 రోజుల యుద్ధ విరామమేమో 3 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు ఏం అప్డేట్సే లేవు. అసలు అమెరికా, ఇరాన్ ఎవరు మాట్లాడుకుంటున్నారో తెలియడం లేదు. అసలు చర్చలు మేమెవరితోనూ చేయట్లేదంటది ఇరాన్. చర్చలు చేస్తూ ఉన్నామంటది అమెరికా. ఒకవేళ ఇరాన్లో చర్చలు చేస్తే ఎవరితో చేస్తూ ఉన్నారు, ఏ లీడర్తో చేస్తూ ఉన్నారు, ఇవేమీ తెలియవు. తాజాగా అమెరికా ఇరాన్ ముందు 15 షరతులు విధించింది. అది వాటికి అంగీకరిస్తేనే యుద్ధం ముగింపు ఉంటుంది అంటది అమెరికా. అసలు ఎవరిని అడిగి 5 రోజులు యుద్ధ విరామం ప్రకటించారు? వీళ్ళే యుద్ధ విరామం ప్రకటించి వీళ్ళే షరతులు పెడతారు, మళ్ళీ వీళ్ళే షరతులు అంగీకరించాలంటారు. దాని మీద ఇరాన్ చాలా తీవ్రంగా స్పందించింది. అమెరికా కామెడీ చేస్తుంది. అసలు మీరు యుద్ధం నుంచి వెనక్కి వెళ్ళిపోయి, మీరు యుద్ధంలో ఓడిపోయి మీరు షరతులు పెట్టడం ఏంటి? షరతులు మేము పెడుతూ ఉన్నాం. యుద్ధాన్ని మీరు మొదలెట్టారు, దాన్ని ముగించాల్సింది మేమే. ఆ ముగింపు కూడా మా డిమాండ్లకు అంగీకరిస్తేనే ఉంటుంది అని ఇరాన్ కూడా కొన్ని కీలక డిమాండ్లు పెట్టారు. అందులో ప్రధానమైనది ఈ గల్ఫ్ ప్రాంతం నుంచి అమెరికా స్థావరాలు ఖాళీ చేసి వెళ్ళిపోవాలట. చాలా ప్రధానమైన కండిషన్. ఖాళీ చేసి వెళ్ళిపోవాలి. ఇరాన్ మీద యుద్ధం చేసినందుకు, నష్టాన్ని మిగిల్చినందుకు నష్టపరిహారం ఇవ్వాలి. మళ్ళీ పదే సరే వచ్చి దొంగల్లాగా మా సైనిక అధికారులని, మా నాయకులను చంపడం ఆపేయాలి. ఇరాన్ మీద మరోసారి ఈ విధంగా యుద్ధం దండెత్తి దురాక్రమణకు పాల్పడకుండా అంతర్జాతీయంగా మాకు రక్షణ కావాలి. హార్ముజ్ జలసంధి మీద ఇరాన్ సార్వభౌమాధికారాన్ని గుర్తించాలి. మా అణు కార్యక్రమాలు మరొకటి అని చెప్పి వాటికి మీరెవరూ అడ్డుపడకూడదు. ఈ డిమాండ్లకు మీరు అంగీకరించకపోతే నెక్స్ట్ 10 ఏళ్ళైనా ఇరాన్ యుద్ధం చేయగలుగుతుంది. యుద్ధానికి ముగింపు మీరు కాదు, మేమిస్తాం. ఇంకొకసారి ఎవరైనా ఇరాన్ మీద యుద్ధం గురించి ఆలోచించాలి అన్న ఆలోచనకే భయపడే ముగింపు మేమిస్తాం అని చెప్పి ఇరాన్ ఈసారి అమెరికా ముందు, ప్రపంచం ముందు కండిషన్లు పెడుతుంది. ఈ ఇజ్రాయెల్ ఏమో ఇరాన్ మీద దాడులు చేస్తుంది, ప్రతిగా ఇరాన్ ఏమో మళ్ళీ ఇటువైపు దాడులు చేస్తుంది. అమెరికా ఏమో యుద్ధ విరామం అంటారు. ఎవరు మాట వింటున్నారో, ఎవరెవరు కలిసి ఎవరితో యుద్ధం చేస్తున్నారో. ఇన్ని రోజులు ఇజ్రాయెల్, అమెరికా కలిసి ఇరాన్ మీద యుద్ధం చేసి, ఇప్పుడు అమెరికా విరామం అంట, ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుందట. అమెరికా విరామం అంటూనే మళ్ళీ 5,000 మంది సైనికులను గల్ఫ్కు పంపిస్తుంది. అసలు అమెరికా వీళ్ళ గేమ్స్ అన్నీ కన్నింగ్ ఆటలు, కన్నింగ్ తెలివితేటలు. ఆపండ్రా బాబు ఏదో ఒకటి. ప్రపంచానికి కాసింత శాంతినిచ్చి, ప్రజలు కాసింత ప్రశాంతమైన జీవనాన్ని ఇవ్వండి రా బాబు. ఏంది ఇదంతా?